ఒక సన్నివేశం చూస్తుంటే నిజంగా లేడీ పుష్పని ఏమనిపిస్తుంది. ఒక అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్ లో పీకల్ కోసుకుంటూ వెళ్ళిపోయింది, నరుక్కుంటూ వెళ్ళిపోయింది. ఈ మధ్య వచ్చే ప్రతి సినిమాకి మనలు వైలెన్స్ అంటే బాగా ఇష్టపడుతున్నారు. సో ఆ వైలెన్స్ కూడా వల్గర్ గా కాకుండా ఓవర్ గా కాకుండా నేచురల్ గా చూపించడం వల్ల ఇష్టపడుతున్నారేమో అని ఫీలింగ్ కలిగింది. వైలెన్స్ ఉన్నా కానీ అనుష్క పులిలాగా మారితే ఒక ఆడపిల్ల పిల్లి ఇదో ఎన్ని అర్థం కాలేదు. చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా, అనుకున్నది ఒకటి అయినది ఒకటి. భయం లేని కోడి పదాల్లో గుడ్డు పెట్టడం ఒక డైలాగ్ ఉంది. డైలాగ్ చెప్పిను అంతా బాగుంది సినిమా. నాకు రేటింగ్ పరంగా అయితే నాకు అర్థం కాలేదు. రేటింగ్ 2.3 ఇస్తాను నేను. నాకైతే బోర్ వచ్చింది. ఈ సినిమాలో స్క్రీన్ ప్లే చాలా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంది. మధ్య మధ్యలో మంచి ఇంటర్వెల్ బ్లాక్ కానీ సూపర్ ఉంటుంది. ఎస్, అక్కడక్కడ కొద్దిగా అలా అనిపించినా కూడా టోటల్ హీరోయిన్ బేస్ మీద మూవీ వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ మాత్రం చాలా ఫెంటాస్టిక్ గా ఉంటుంది ఈ మూవీలో. చాలా హీరోయిన్ కూడా చాలా స్కోప్ ఉంది సినిమాలో. అలాగే శివకార్తికేయన్ మాత్రం నెక్స్ట్ లాస్ట్ క్లైమాక్స్కి వచ్చేపాటికి పిచ్చి లేపుతాడు. మామూలు పిచ్చి లేపడం కాదు, ఒక రేంజ్ లో పిచ్చి లేపుతాడు. స్క్రీన్ ప్లే మాత్రం సూపర్ ఉంది. మురుగదాస్ డైరెక్షన్ ఇస్ బ్యాక్. యాక్షన్ సీక్వెన్సెస్ లైక్ సెకండ్ హాఫ్ లో నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ లో ఒక నార్మల్ గా ఉంటది, కానీ సెకండ్ హాఫ్ లో అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. యాక్షన్ ఒక డిఫరెంట్ గా ఉంటాయి కూడా. రెగ్యులర్ ఫైటింగ్ కాకుండా ఒక ఫైటింగ్ ఒక అంటే ఒక పిచ్చోళ్ళలో ప్రొఫెషనలిజం ఉంటుంది, పిచ్చి ఫైట్ లో ప్రొఫెషనలిజం ఉంటుంది. ఎస్, ఆ సినిమా అలా ఉంది. టైటిల్ కి జస్టిఫికేషన్ జరిగింది అంటారు, మరి ఎందుకు పెట్టారంటారు? అది యాక్చువల్లీ ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఏరియా లోపలికి వస్తారు ఆ గన్స్ తీసుకొని, అక్కడ నుండి మన వీళ్ళందరూ కాపాడతారు అనమాట. సో అది ఎక్కడ తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు అనేది ఈ టైటిల్ యొక్క సిద్ధాంతం అనమాట. అది డెఫినెట్లీగా చూస్తారు భయ్, ఎందుకంటే ఇది వరకు శివకార్తికేయ మూవీస్ కూడా బాగానే చూస్తారు కదా. సో అట్లాగే ఈ మూవీని చూస్తారు. అపరిచితుడు కానీ అన్ని కానీ మనకి నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి బాగుంటుంది. ఓ ఫ్యాక్టర్ అంటే ఇప్పుడు స్క్రీన్ ప్లే ఎంగేజింగ్ అనేది ప్రతి చోట అలా వెళ్తా ఉంటుంది భయ్య. నెక్స్ట్ ఏం జరిగిద్ది ఏదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మన మురుగదాస్ సినిమాలో హీరోయిన్ చంపేస్తాడు కదా, అదే మన ఆసిని దాన్ని చంపేస్తాడు గజనీలో. ఇక మిగతా లాస్ట్ సికందర్ సినిమాలో చంపేస్తాడు. అట్లాగే దీన్ని చంపేస్తాడు అలా వెళ్తా ఉంటుంది సినిమా. ఆ సినిమా మొత్తం స్కిల్ ప్లే ఎంగేజింగ్ అలాగే ఉంటుంది మొత్తం. సో లాస్ట్ కి కొద్ది ట్విస్ట్ ఇస్తాడు, అది చంపేస్తాడు హీరోయిన్ లాస్ట్ కి, మళ్ళీ కొద్దిగా ఏదో మన సంతృప్తి కోసం వదిలేస్తాడు. అది అంటే డైరెక్టర్ గారికి అమ్మాయిలను చంపేయడం ఇష్టం అంటారా? నాకైతే అదే అనిపించింది భయ. ఇది కనుక థియేటర్ లో అరిచేసాను, ఇది కనుక తూర్చని చంపితే మాత్రం అని తర్వాత ఏదో నా సంతృప్తి కోసం వదిలేసినట్టున్నాడు హీరోయిన్. మొత్తానికి మురుగదాస్ మార్క్ కనబడింది అంటారు మూవీలో. ఈ సినిమాలో అయితే లైక్ వెన్ కంపేర్ టు స్టాలిన్ కానీ, వెన్ కంపేర్ టు గజనీ కానీ, వెన్ కంపేర్ టు ప్రీవియస్ మూవీస్ కానీ కొంచెం డిఫరెంట్ లెవెల్ మూవీ. ఆ స్పైడర్ గీడర్ కానీ ఇవన్నీ కాకుండా ఇది మాత్రం ఈ వాటి రేంజ్ కన్నా చాలా బాగుంది. స్టోరీ ప్లస్ పాయింట్, ఫస్ట్ థింగ్ ద స్క్రీన్ ప్లే ఇస్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టోరీలో కొద్దిగా ఒక మెసేజ్ ఉంటుంది. అది మన మురుగదాస్ లో సినిమాలో అన్ని మెసేజెస్ ఉంటాయి కదా, అట్లా కొద్దిగా డిఫరెంట్ మెసేజ్ ఉంటుంది. ఇదైతే ప్రీవియస్ మూవీస్ కన్నా కొద్దిగా బాగా కనెక్ట్ అయింది సినిమా. బాగా వర్కౌట్ అయింది సినిమా. సెకండ్ హాఫ్ కొద్దిగా కొన్ని ఏరియాస్ లో కొద్దిగా అలా అనిపించింది కానీ, బట్ ఓవరాల్ క్లైమాక్స్ వచ్చేపాటికి నెక్స్ట్ లెవెల్. ఏంటంటే హీరోయిన్ చంపేస్తాడు అనుకున్నారు, అదే మన ఈ మురుగదాస్ ఏం చేస్తుందంటే హీరోయిన్ చంపేస్తా ఉంటుంది. ఓకే, కానీ ఈ సినిమాలో ఆల్మోస్ట్ చంపేశాడు అనుకున్నాం, బట్ ఎండ్ ఆఫ్ ద మంచి ఎండింగ్ ఇచ్చాడు. ఓకే, 5 out of 5.